8 అయినా కూడా ఆ విధంగా మేల్కొన్న అనేకానేక మానవులలో నిజానికి ఒక్కడు మాత్రమే తన స్థితిని గురించిన అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు. అజ్ఞానమనే ఆడపులిచే మృంగివేయబడ్డాము. కాని భగవంతుడు జీవులపై, అటువంటి వాని కొరకే ఈ భగవద్గీత బోధించబడింది. నిజానికి మనమందరము ముఖ్యంగా మానవులపై పరమ దయాళువై ఉన్నాడు. అందుకే అతడు తన మిత్రుడైన అర్జునుని శిష్యునిగా చేసుకొని భగవద్గీతను ఉపదేశించాడు. శ్రీకృష్ణ భగవానుని అనుయాయిగా అర్జునుడు సమస్తమైన అజ్ఞానానికి అతీతుడే. అయినా జీవిత సమస్యల గురించి శ్రీకృష్ణుని అడగడానికి అతడు కురుక్షేత్ర రణరంగమున అజ్ఞానములో ఉంచబడ్డాడు. ఆ రకంగా భగవానుడు భావితరాల మానవుల లాభానికై ఉపదేశము చేసి, జీవిత ప్రణాళికను ఏర్పాటు చేసుకొనేటట్లు చేశాడు. అప్పుడు మానవుడు దాని ప్రకారము పనిచేసి, మానవ జీవన కార్యమును పూర్ణము చేసుకోగలుగుతాడు. భగవద్గీతలోని కథావిషయము 5 మూల తత్వాల వివరణను కూడి ఉంటుంది. మొట్టమొదలు భగవద్విజ్ఞానము, తరువాత జీవుల సహజ స్థితి వివరించబడ్డాయి. ఈశ్వరుడు అంటే అధిపతి ఉన్నాడు, ఆధీనులై ఉండే జీవులు ఉన్నారు. తాను ఆధీనంలో లేనని, స్వేచ్ఛగా ఉన్నానని జీవుడు అంటే వాడు వెర్రివాడే అవుతాడు. జీవుడు అన్ని విధాలుగా, కనీసం బద్ధజీవన స్థితిలోనైనా ఆధీనుడే అయ్యుంటాడు. కనుక భగవద్గీతలోని కథావిషయము పరమేశ్వరుడు, జీవులు ఆధీనులైన జీవులు అనే విషయాలతో సాగుతుంది. ప్రకృతి, భౌతిక ప్రకృతి, కాలము, సమస్త విశ్వము లేదా ప్రకృతి విస్తారము నిలిచి ఉండే సమయము, కర్మ కూడా చర్చించబడ్డాయి. భౌతిక జగత్తు నానారకాల కర్మలతో నిండి ఉంటుంది. జీవులందరూ వివిధ కార్యాలలో నెలకొని ఉన్నారు. భగవంతుడు ఎవ్వడు, జీవులు ఎవ్వరు, ప్రకృతి అంటే ఏమిటి, భౌతిక సృష్టి అంటే ఏమిటి, కాలముచే అదెట్లా నియంత్రించబడుతుంది, జీవుల కార్యకలాపాలు ఏమిటనే విషయాలను భగవద్గీత నుండి మనము తప్పక నేర్చుకోవాలి. భగవద్గీతలోని ఈ 5 మూల తత్వాలలో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు, మీకు నచ్చిన ఏ పేరైనా ఉపయోగించండి, అనేదే అన్నింటిలోనూ ఉత్కృష్టమైనది. జీవులు గుణరీత్యానే పరమ నియామకునివ 25 ఉదాహరణకు భగవద్గీతలోని